ఒక శాంతమైన సాయంత్రం నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. నా తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్న నా అమ్మమ్మను చూడటానికి వెళ్లారు. నేను క్రింద గదిలో పరీక్షకు చదువుకుంటున్నాను. ఆకలిగా అనిపించడంతో వంటగదికి వెళ్ళాను. ఫ్రిడ్జ్ దగ్గర ఏదో తీసుకుంటుండగా తలుపు దగ్గర మృదువైన తట్టింపు వినిపించింది. కిటికీ రంధ్రం గుండా చూస్తే ఇద్దరు అమ్మాయిలు, ఒకరు పెద్దవారు మరొకరు చిన్నవారు కనిపించారు. ఎవరు అని అడిగాను, కానీ సమాధానం రాలేదు. తర్వాత ఆ తట్టింపు బలమైన మోగింపుగా మారింది. అకస్మాత్గా పై అంతస్తులో నా తల్లిదండ్రుల గదివైపు నుండి పెద్ద శబ్దం వినిపించింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నేను పరుగెత్తి క్రింద గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాను. పై అంతస్తులో అడుగుల శబ్దం వినిపిస్తున్నట్టు నాకెదురుగా వస్తున్నట్టు అనిపించింది. నేను మంచం కింద దాక్కున్నాను. నా ఫోన్ పై అంతస్తులోనే మిగిలిపోయింది. కొద్దిసేపటికి పోలీసు సైరన్ వినిపించింది. తర్వాత తెలిసింది ఏమిటంటే, కొంతమంది దొంగలు కిటికీ ద్వారా లోపలికి చొరబడడానికి ప్రయత్నిస్తున్నారని నా పొరుగువారు చూసి వెంటనే 911కు కాల్ చేశారు. తలుపు దగ్గర ఉన్న ఆ అమ్మాయిలు నా దృష్టిని మరల్చడం కోసం మాత్రమే. అసలు దొంగలు వెనుక నుంచి లోపలికి రావడానికి ప్రయత్నించారు. వారు పట్టుబడ్డారు. కానీ ఆ రాత్రి గురించి ఆలోచిస్తే నేను ఇప్పటికీ ఒంటరిగా ఉన్నప్పుడు భయపడతాను.